తప్పునైనా ఒప్పునైనా ఏదైనా మీ హృదయపూర్వకంగా దేవుని ఎదుట, దేవుని సేవకుని ఎదుట ఓపెన్గా అండి. తప్పకుండా దేవుడు మరల రెస్టరేషన్ నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒకటి స్పిరిచువల్గా రెస్టరేషన్ జరగబోతుంది, ఒకటి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా పొర్లి పారబోతున్నది. ఆమేన్ చెప్పండి. ఈ మినిస్ట్రీ అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది. నాకు ఇక్కడికి రావడం వల్ల నేను స్పిరిచువల్గా చాలా ఎదుగుతున్నాను. ఆత్మ సంబంధమైన విషయాలు చాలా తెలుసుకోబడుతున్నాయి. ఈవినింగ్ సర్వీస్ దేవునికి మహిమకరంగా జరిగింది. డాడీ చెప్పిన మెసేజ్ ద్వారా మేము ఎంతగానో దేవుడు రాబోతున్నాడని నేను నమ్ముచున్నాను. ఈ మెసేజ్ ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అయ్యాం. సిద్దిపేట నుంచి ఈవినింగ్ సర్వీస్కి వస్తాము. సో ఈరోజు జరిగినటువంటి వర్షిప్లో మేము దేవుని యొక్క శక్తిని మేము అనుభవించగలిగినాము. సో ఈరోజు మాకు బాగా అనిపించింది. సో ప్రతి సండే కూడా డాడీ యొక్క వర్తమానాలు, మమ్మీ యొక్క వర్తమానాలు మేము వింటూ ఉంటాము. సో మేము మా కుటుంబంలో మేము ఆత్మీయ జీవితంలో కూడా చాలా బలం పొందుకొని ఆత్మలో కూడా మేము పురుకొల్పించబడుతూ ఉంటున్నాము. సో ఈరోజు అయితే మాకు వర్షిప్లో కానీ సో డాడీ ద్వారా మేము అనేకమైనటువంటి మేలులు, అద్భుతములు కూడా మా కుటుంబంలో ఎన్నో మేము పొందుకున్నాము. ఇంకా అనేకులు కూడా ఇంకా రావాల్సినటువంటి స్థలమే ఇది. సో ఇక్కడ అడుగు పెట్టడం అనేది కూడా ఒక భాగ్యంగా కూడా మేము ఎంచుకున్నాము.